మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, మెగ్నీషియం లోపం. ముందుగా దీనికి సంబంధించి కొంత అవగాహన ఉండటం మీకు అవసరం. మన శరీరంలో జరిగే వందలాది జీవరసాయన చర్యలకు మెగ్నీషియం అనేది ఇంధనం లాంటిది. ఒకవేళ ఈ ఖనిజం శరీరంలో లోపించిందనుకోండి, కణాల స్థాయిలో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలినట్లే అవుతుంది. ఇది కేవలం ఎముకలకే కాకుండా నాడులు అంటే నర్వస్కి, అలాగే కండరాల దృఢత్వానికి చాలా ముఖ్యమైనటువంటి ఆవశ్యకమైనటువంటి మూలకం. ఆధునిక జీవన శైలిలో పీచు లేని ఆహారం తీసుకోవటం, అలాగే అధిక ఒత్తిడి కారణంగా మన భారతీయులలో మెగ్నీషియం లోపం అనేది ఒక నిశ్శబ్ద మహమ్మారిలాగా మారుతూ ఉంది. కిడ్నీలు, గుండె, మెదడు పనితీరులో ఈ ఖనిజం ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. రక్తంలో దీని స్థాయిలు తగ్గటం వల్ల అనేక దీర్ఘకాలపు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేద ప్రకారంగా శరీరంలోని ఓజస్సు, ధాతువుల పటుత్వానికి ఖనిజ లవణాలు అనేవి ఆధారం. వాతపిత్త దోషాల సమతుల్యతలో కూడా ఈవెన్ ఈ మెగ్నీషియం లాంటి మూలకాలు కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఈ ఖనిజం లోపిస్తే వచ్చేటటువంటి అనారోగ్య సమస్యని గుర్తించి సరైన ఆహారంతో వీటిని ఎలా సరి చేసుకోవాలి అని తెలుసుకోవటం ముఖ్యం. ఇక ఈ వివరాల్లోకి వెళ్దాం. అనేక జీవక్రియల గురించి మీరు ముందు తెలుసుకోవాలి. రోజు తీసుకునేటటువంటి ఆహారం నుంచి శక్తిని పొందడానికి పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు అంటే ఫ్యాట్స్ సక్రమంగా వినియోగం కావాలి. ఇందుకోసం మెగ్నీషియం అనేది అధికంగా ఉండేటువంటి ఆహార పదార్థాన్ని మన భోజనంలో భాగంగా తీసుకోవాలి. ఇది శరీరంలో ప్రతి కణం చురుగ్గా పనిచేసేలాగా చేస్తుంది. మెగ్నీషియం అనేది కణాల స్థాయిలో అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్ ఉత్పత్తికి వెన్నుముకగా నిలుస్తుంది. ఇది శరీరంలో ఉండే దాదాపు 300 రకాల జీవరసాయన చర్యల్ని అంటే మెటబాలిక్ రియాక్షన్స్ నిరంతరం ఉత్తేజం చేస్తూ ఉంటుంది. శక్తి ఉత్పాదనలో ఈ ఖనిజం లేదనుకోండి, జీవక్రియలు మందగిస్తాయి. హార్మోన్ల సమతుల్యత గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. హార్మోన్ల హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడేవాళ్ళు, నిద్రలేమి సమస్య ఉన్నవాళ్ళు శరీరంలో మెగ్నీషియం స్థాయిల్ని పెంచుకోవాలి. ఇది మానసిక ప్రశాంతతను అందిస్తూ హాయిగా నిద్రపట్టేలాగా చేస్తుంది. హార్మోన్ల పనితీరుని క్రమబద్ధీకరించడం ద్వారా శారీరక వ్యవస్థని సమతుల్యం చేస్తుంది. ఈ ఖనిజం నాడీ వ్యవస్థని అంటే నర్వస్ సిస్టమ్ని ప్రశాంతపరిచే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని నియంత్రిస్తుంది. శరీరంలో ఉండేటువంటి కార్టిసాల్ లాంటి ఒత్తిడి హార్మోన్లని అదుపులో ఉంచి నిద్ర నాణ్యతని మెరుగుపరుస్తుంది. మెదడు ప్రశాంతంగా ఉండటానికి ఈ సహజసిద్ధమైన ఈ పదార్థం ఒక సహజమైన ఔషధంలాగా పనిచేస్తుంది. కిడ్నీల ఆరోగ్యం గురించి కూడా మనం చెప్పుకోవాలి. మూత్రపిండాల పనితీరు మెరుగుపడటానికి శరీరానికి తగినంత మెగ్నీషియం అందించడం చాలా అవసరం, చాలా ముఖ్యం. ఆహారం ద్వారా ఇది అందలేదనుకోండి, కిడ్నీలు తమ నిల్వల్ని ఖర్చు చేసి బలహీనపడే ప్రమాదం ఉంటుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మెగ్నీషియం ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవాలి. కిడ్నీలు ఈ రక్తంలో ఉండేటువంటి లవణాల సమతుల్యతను కాపాడతాయి. శరీరంలో మెగ్నీషియం తగినంత లేనప్పుడు మూత్రపిండాలపైన భారం పెరిగి దీర్ఘకాలపు మూత్రపిండాల వ్యాధి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆకలి వేయదు, ఇదొక ముఖ్యమైన లక్షణం. మెగ్నీషియం లోపిస్తే ఆహారం పట్టాన్ని విరక్తి కలగటం, మాటిమాటికి వాంతులు లేదా వికారం లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మెగ్నీషియం పరీక్ష చేయించుకోవాలి. జీర్ణక్రియని మెరుగుపరిచేటువంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ ఆకలి లేమి లక్షణాన్ని సులభంగా అధిగమించవచ్చు. మెగ్నీషియం స్థాయిలు సాధారణ స్థితికి చేరితే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. మెగ్నీషియం లోపం వల్ల జీర్ణకోశంలో ఉండేటువంటి కండరాల సంకోచ వ్యాకోచాల్లో అసాధారణతలు వస్తాయి. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని తగ్గించి ఆకలి మందగించేలాగా చేస్తుంది. జీర్ణనాళంలో ఉండేటువంటి నాడుల పనితీరు కుంటుపట్టడం వల్ల వికారం అనేది కలుగుతుంది. ఇక గుండె సమస్యల గురించి కూడా చెప్పుకోవాలి. గుండె వేగంలో అకస్మాత్తుగా మార్పులు గమనించినా, ఆందోళనగా అనిపించినా మెగ్నీషియం లోపాన్ని అనుమానించాలి. గుండె కండాలు బలంగా లయబద్ధంగా కొట్టుకోవడానికి ఈ ఖనిజం అవసరం అని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది గుండె ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలాగా నిలుస్తుంది. రక్తనాళాల గోడలు వ్యాకోచించడానికి కానీ, రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ నియంత్రణలో ఉండటానికి కానీ మెగ్నీషియం ఎలక్ట్రోలైట్ లాగా పనిచేస్తుంది. దీని లోపం వల్ల గుండె లయ తప్పటం అంటే ఎరిథ్మియాసు, అలాగే గుండెపోటు వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువ అవుతుంది. ఇది గుండె కండాల విద్యుత్ ప్రసరణని క్రమబద్ధీకరిస్తుంది. ఇక నీరసం గురించి కూడా ఇదే సందర్భంగా చెప్పుకోవాలి. శారీరక శ్రమ చేయకపోయినా కానీ నిరంతరం నీరసంగా అనిపిస్తూ ఉంటే మెగ్నీషియం సమృద్ధిగా ఉండేటువంటి గింజలు లేదా ఆకుకూరలు తీసుకోవాలి. ఇవి కండరాల నొప్పులను తగ్గిస్తూ శరీరానికి తక్షణమే శక్తినిస్తాయి. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఈ ఖనిజం అనేది తోడ్పడుతుంది. కణాలు సరిగ్గా పనిచేయడానికి పొటాషియం, సోడియంతో పాటు మెగ్నీషియం అనేది కూడా అవసరం. ఈ ఖనిజం లేదనుకోండి, కండరాలు త్వరగా అలసిపోయి శారీరక బలహీనత అనేది ఆవహించేస్తుంది. ఇది కణాల్లో ఉండేటువంటి శక్తి కేంద్రాన్ని ఉత్తేజం చేసి అలసటని తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యం గురించి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి.
అతిగా ఆలోచించడం, ఆందోళన చెందడం లాంటి మానసిక సమస్యలు ఉన్నప్పుడు ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మెగ్నీషియం ద్వారా మెదడుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మానసిక ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందడానికి మెగ్నీషియం ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. మెదడులో ఉండేటటువంటి గామా అమినోబ్యూట్రిక్ యాసిడ్ అనేది ఆ ప్రశాంతతని ఇచ్చేటటువంటి రసాయనాన్ని మెగ్నీషియం అనేది ఉత్తేజపరుస్తుంది. అంటే అది స్టిమ్యులేట్ అవ్వడానికి మెగ్నీషియం అనేది అవసరం. దీని కొరత వల్ల నాడీ కణాలు అతిగా స్పందించి తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఇది మెదడు పనితీరుని సమన్వయం చేస్తుంది. సరే, మరి మెగ్నీషియం అంటున్నాం వీటిలో ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. కొన్ని ఆహారాలలో ఇది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. మెగ్నీషియం పొందడానికి బ్రకోలీ, క్యాబేజీ, అలాగే సీ ఫుడ్, ఓట్స్, బ్రౌన్ రైస్ ఇలాంటివి క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటితో పాటుగా అవకాడో, అలాగే అరటి పండ్లు, రాస్బెర్రీస్ ఇలాంటి పండ్లు కూడా మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ సహజ ఆహార పదార్థాల ద్వారా ఈ ఖనిజాన్ని పొందడం అనేది మీకు సురక్షితం. సాధారణంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి రోజుకి 300 నుంచి 400 మిల్లీగ్రాముల మెగ్నీషియం అనేది అవసరం. ఆకుపచ్చని కూరగాయల్లో ఉండే పత్రహరితం అంటే క్లోరోఫిల్ మెగ్నీషియంని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఇది శరీరంలో సులభంగా అబ్జార్బ్ అయిపోయి అంటే అబ్జార్ప్షన్ అనేది జరిగి కణాలకి చేరుతుంది. అయితే అతి సర్వత్రా వచ్చే ఎక్కువైనా ప్రమాదమే. మెగ్నీషియం ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకి మించి సప్లిమెంట్లను తీసుకోకూడదు. కేవలం వైద్య సలహాతో మాత్రమే దీన్ని పరిమితంగా వాడాలి. శరీరానికి అవసరమైనటువంటి దానికంటే ఎక్కువ మెగ్నీషియం చేరితే మళ్ళీ ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. శరీరంలో మెగ్నీషియం స్థాయిలు విపరీతంగా పెరిగాయనుకోండి, అది విరేచన లాంటి సమస్యలకు దారితీస్తుంది. రక్తంలో మెగ్నీషియం ఎక్కువ కావటం వల్ల నాడీ వ్యవస్థ మందగించి రక్తపోటు పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మోతాదు మించితే విషతుల్యంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజ పదార్థాల ద్వారా మెగ్నీషియం పొందడం సురక్షితమే, కానీ సప్లిమెంట్ల ద్వారా పొందేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముగింపుగా మీకు ఒక ముఖ్యమైన విషయం మనవి చేయాలి. మెగ్నీషియం అనేది కేవలం ఒక ఖనిజం మాత్రమే కాదు, ఇది శరీరంలోని ప్రతి కణానికి ప్రాణాధారం. దీని లోపం వల్ల కలిగేటటువంటి చిన్న చిన్న మార్పును అశ్రద్ధ చేయకుండా ఆహారం ద్వారా సరిదిద్దుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైనటువంటి ఆహారపు అలవాట్లు మనల్ని ఎన్నో దీర్ఘకాలపు వ్యాధుల నుంచి కాపాడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారమే మనకు అసలైన ఔషధం అని గుర్తుంచుకోవాలి. రెగ్యులర్గా నిత్యం కూడా సమతుల్య ఆహారం తీసుకుంటూ మెగ్నీషియం లాంటి సూక్ష్మ పోషకాన్ని తగినంతగా పొందితేనే సంపూర్ణ ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.